నమస్తే, వెల్కమ్ టు ప్రజా పిలుపు. బీఆర్ఎస్ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించిన కాటా సునీత రాజేష్ గౌడ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జన్మదినం పురస్కరించుకొని పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాటా సునీత రాజేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడని, తెలంగాణ ప్రజల మంచి మనిషి, ఘోష, రోడ్లు, కరెంటు కష్టాలు తీర్చిన అలాంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రవికిరణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి జన్మదినం. ముందుగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మన బాపు గారి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మనం ఒక 10 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళు అయితే కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. రోడ్లు సరిగ్గా లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 25 సంవత్సరాలు కృషి చేసి మనకు ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టారు. అటువంటి మహానీయుడు పుట్టినరోజు ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఆయన పేరు మీద ఈరోజు అంటే కేఎస్ఆర్జీ పార్టీ ఆఫీస్లో మేము ఆయన పేరు మీద వికలాంగులకు మా వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి మేము ఓల్డేజ్ హోమ్లో కూడా ఆయన పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు, అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.